రైట్గా మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ కస్టడీ పిటిషన్లపై కోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఈ కేసులో కీలక సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసు విచారణ దశలో ఉందని బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. 4 కేసుల్లో వేరువేరుగా విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టుకు వివరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత కోర్టు నుండి అయితే ఆయన మొత్తం టోటల్గా కూడా అయితే కస్టడీ విచారణకు తీసుకున్నారు. సుమారుగా 2 దఫాలుగా కస్టడీ విచారణకు తీసుకున్నారు. ఒకరు మొదటి దఫాగా 5 రోజులు కస్టడీ విచారణకు తీసుకున్నారు. రెండవ దఫాగా 3 రోజులు కస్టడీ విచారణకు తీసుకున్నారు. ఈ యొక్క కస్టడీ విచారణలో భాగంగా రవికి సంబంధించినటువంటి మొత్తం టోల్గా బ్యాంక్ అకౌంట్లు లావాదేవీలకు సంబంధించినటువంటి విచారణ అయితే మొత్తం టోల్గా విచారణ చేశారు. అదేవిధంగా అయితే డాక్యుమెంట్స్ ఏదైతే ఆ యొక్క ఐబొమ్మకు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉన్నాయో ఆ వెబ్సైట్ అండ్ ఐబొమ్మ బొప్పం టీవీకి సంబంధించినటువంటి వెబ్సైట్లకు పైన కూడా ఆరా తీశారు. అదేవిధంగా కాకుండా ఈ యొక్క డొమైన్లు ఏవైతే ఉన్నాయో ఆ డొమైన్లను ఏ విధంగా సర్వ్ చేస్తున్నారు, ఏ విధంగా నడిపిస్తున్నారు, ఎక్కడి నుండి నడిపిస్తున్నారు అనే కోణం లోపల కూడా అయితే పూర్తి వివరాలు రాబట్టారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించి రవి అయితే అధికంగా మొత్తం టోల్గా రవి ఈ యొక్క ఐబొమ్మ నిర్వహిస్తూ ఐబొమ్మ ద్వారా ఆ బెట్టింగ్ యాప్లకు కూడా పాల్పడినట్టుగా కూడా ఆ పోలీస్ విచారణ తేలింది. మొత్తం టోల్గా ఐబొమ్మకు సంబంధించి రవికి ఈ యొక్క నాంపల్లి అయితే క్రిమినల్ కోర్టు ఏదైతే ఉందో క్రిమినల్ కోర్టుకు ఈరోజు వాదనలు కూడా వినిపించనున్నారు. మరి కాసేపట్లో రవి వాదనలు కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికే రవి పైన 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసులు నమోదైన తర్వాత ఈరోజు రవికి బెయిల్ వస్తుందా లేదా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రవి బెయిల్ పైన కూడా తీవ్ర సందిగ్ధం అయితే నెలకొందని తెలుస్తుంది. రవికి బెయిల్ వస్తుందా లేదా అని. అయితే ఇప్పటికే ఒక కేసులో రవికి కస్టడీ విచారణకు తీసుకున్నారు. ఇంకా 3 పీటీ వారెంట్లు కూడా జారీ చేసేసి 3 కేసులలో కూడా మళ్ళీ కస్టడీ విచారణకు తీసుకొని పోలీసులు అయితే సిసిఎస్ పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఆ యొక్క పిటిషన్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఇంకా సరి అయిన విచారణ జరగాలి. రవి పైన ఇంకా కొంత విచారణ నేపథ్యంలో ఈయనకు ఉన్నటువంటి కొన్ని అయితే రవికి ఉన్నటువంటి సంబంధాలు, ఇతర దేశాలకు ఉన్నటువంటి సంబంధాలు, దాన్ని ఐబొమ్మను ఏ విధంగా నిర్వహిస్తున్నారనే కోణం లోపల ఇంకా కొన్ని రవి నుండి విచారణ కొన్ని జవాబులు రావాలి. కాబట్టి కొన్ని జవాబులకు రవి సమాధానం ఇయ్యని నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆ డొమైన్లను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారు, ఏ విధంగా వెబ్సైట్ లో పెడతారు, దాని క్వాలిటీ ఏ విధంగా పెంచుతారు అనే కోణం లోపల ఇంకా పోలీసులు విచారణ తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు రవికి ఒక కేసులో కనుక బెయిల్ వచ్చిందంటే ఇంకా ఒక 3 పిటిషన్లు పీటీ వారెంట్లు ఉన్నాయి. కాబట్టి 3 దాంట్ల పైన కూడా రవిని కస్టడీ విచారణకు తీసుకునే ఆలోచనలు కాబట్టి అయితే మొత్తం టోటల్గా రవికి సంబంధించినటువంటి 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులలో బెయిల్ వస్తేనే రవికి బెయిల్ వస్తుంది. కాకపోతే ఒక కేసులో బెయిల్ వచ్చినా కానీ ఇంకా 3 కేసులలో రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా కస్టడీ విచారణ కూడా కోరుతున్నారు. కాసేపట్లో తీర్పు కూడా వెలువడనుంది. రవికి కస్టడీ విచారణ ఇస్తారా లేదా అనేది అయితే సందిగ్ధంలో ఉంది. కాబట్టి మరి కాసేపట్లో ఆ తీర్పు కూడా వెలువడనున్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.